పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. విజయ్ 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 ఇప్పుడెక్కడ చూసినా కూడా ఈ పేరే వినిపిస్తోంది. కారణం ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదేమో. ఈ పొలిటికల్ హీట్ నడుస్తున్న వేళ సడన్గా జననాయగన్ ట్రెండ్ అయిపోతోంది. ఇప్పుడు విజయ్ విజయం సాధించిన రోజు నుంచే ఈ సినిమాకి ఊపొచ్చిన తాజాగా ఫ్యాన్స్ ఖాతాలో మరో డిమాండ్ కూడా చేరిందండోయ్. ఇంతకీ ఏంటా డిమాండ్, ఎందుకు ఈ ట్రెండింగ్ చూసేద్దాం. తమిళనాడులో రాజకీయాలు ఎంత వేడిగా ఆసక్తికరంగా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఎన్నికల్లో విజయ్ సంచలన విజయం సాధించిన తర్వాత 5 నెలలుగా విడుదలకు దూరంగా ఉన్న జననాయగన్ సినిమాపై ఒకేసారి అంచనాలు పెరిగిపోయాయి. సంక్రాంతికి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ ఇబ్బందుల కారణంగా బయటికి రాలేదు. విజయ్ పాలిటిక్స్ లో ఉన్నందుకే జననాయగన్ సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది అనేది కాదనలేని సత్యం. అయితే ఇప్పుడు తమిళనాడులో విజయ్ ప్రభుత్వమే వచ్చేలా ఉంది. దాంతో జననాయగన్ రిలీజ్ నల్లేరుపై నడకే. కానీ ఇక్కడే ఫ్యాన్స్ నుంచి అనూహ్యమైన కోరికల చిట్టా ఒకటి బయటకు వస్తుంది. ఇదే విషయాన్ని తమ జననాయకుడి దృష్టికి తీసుకువెళ్తున్నారు వాళ్ళు. విజయ్ ఇన్నాళ్లు కేవలం హీరో మాత్రమే, కానీ ఇప్పుడు అలా కాదు. ఆయనపై చాలా బరువు బాధ్యతలున్నాయి. ఇకపై సినిమాలు చేయనని కూడా చెప్పేశారు విజయ్. ఈ క్రమంలోనే ఆయన నుంచి వస్తున్న చివరి సినిమా జననాయగన్ టైటిల్ కార్డులో తమ హీరో పేరుకు ముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు అని చూడాలనుకుంటున్నారు ఫ్యాన్స్. జననాయగన్ విడుదల కేవియన్ ప్రొడక్షన్స్ కు కీలకంగా మారింది. ఎందుకంటే ఇది విడుదలై విజయం సాధిస్తే టాక్సిక్ తో పాటు చిరంజీవి, బాబీ సినిమాలపై ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా జననాయకుడిని బయటికి తెచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. మొత్తానికి చూడాలిక టైటిల్ కార్డులో సీఎం ఆఫ్ తమిళనాడు అని పడుతుందో లేదో. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.